హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి ఇంతకుముందు ఆల్రెడీ నేను నా బెడ్రూమ్ ఆర్గనైజేషన్ అంతా కూడా మీతో షేర్ చేశాను కదా. సో ఇవాళ మొత్తం అంతా కూడా అన్నీ అంటే మనకి ఎటు న్యూ ఇయర్ రాబోతుంది కాబట్టి మిగిలిన డస్టింగ్ అంతా బూజు అన్నీ దులిపేసి క్లియర్ చేసేసుకుంటే తర్వాత వార్డ్రోబ్ ఆర్గనైజేషన్, ఇంకా 2 బెడ్రూమ్స్, కిచెన్, హాలు 3 ఉన్నాయన్నమాట. సో ఇవాళ నేను చేసే పని వరకు అయితే మ్యాక్సిమం ఎన్ని చేయగలను అన్ని చేద్దామని అనుకుంటున్నాను. సో ఇవాళ చేసిన కంప్లీట్ వర్క్ రొటీన్ అంతా కూడా ఇవాళ వీడియోలో మీతో షేర్ చేస్తాను. జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేశాను. ఇంకా ఫస్ట్ కిచెన్ నుంచి స్టార్ట్ చేసి కొంచెం అంతా క్లీన్ చేసుకుంటూ వస్తాను. సో ఎంతసేపు అవుతుందో చూసి మీతోటి నేను ఎప్పటికప్పుడు చూపిస్తూ ఉంటాను. కిచెన్ అంటే షెల్ఫ్స్ అవి కాకుండా ముందు మామూలుగా బూజ అంతా క్లీన్ చేసేసి ఈ షెల్ఫ్స్ ఇవన్నీ ఆర్గనైజ్ చేశాను కదా. సో ఇంకా హాలు అట్లా ఒక్కొక్కటే ఉన్నాయి, చేసుకుంటూ వచ్చి ఇవాళ మీకు క్లీనింగ్ రొటీన్ అయితే చూపిస్తాను. సో చూద్దాం పదండి. ఏదైనా పని సక్సెస్ఫుల్గా మనం ఫినిష్ చేయాలంటే బిఫోర్ డే ఒకరోజు ముందుగానే ప్లాన్ చేసుకోవడం చాలా అవసరం అండి. సో నేను ఇంట్లో పనులన్నీ చేసిన తర్వాత రేపు క్లీన్ చేద్దామని అనుకున్నాను, కానీ అలా అనుకుంటాను లేకుండా ఇంట్లో పని చేసి రెడీ అయిపోయాక అరే ఇవాళ క్లీనింగ్ అనుకున్నాను కదా అని పోస్ట్పోన్ అయిపోతూ ఉంటుంది. సో అలా అవ్వకుండా ఉండడం కోసం నేను ముందు రోజు నైటే బూజుకర్ర, అలాగే మనము కిటికీలు అలాంటివి డస్టింగ్ చేసుకోవడానికి హెల్ప్ అయ్యేటటువంటి ఒక 5 మైక్రోఫైబర్ స్టిక్ ఉంది, అక్కడ పెట్టేశానండి. ఇవి ఉదయం కంటే రాత్రిపూట చాలా బాగా కనిపిస్తూ ఉంటాయి. మనం ఆ టైంలో బూజులు దొరపలేము, కానీ మన కంటికి చాలా క్లియర్గా కనిపిస్తుంటాయి. సో అందుకని చెప్పేసి ఇంట్లో నేను ఆల్మోస్ట్ అంతా కూడా పని అయిపోయింది, సర్దేశాను. డిష్ వాషర్ ఒక్కటి సర్దాల్సింది ఉంది. ఇంకా మిగతా ఇంట్లో పని అంతా కిచెన్ కౌంటర్ టాప్ అన్నీ కూడా క్లీన్ చేసేసాను. టైం కూడా దాదాపు 11 దాటిందండి. సో అందరూ పిల్లలు కూడా వెళ్ళిపోయి నిద్రపోయారు. ఇలా కొంచెం ప్లానింగ్గా ఉంటే మనం ఏ పని కూడా పోస్ట్పోన్ చేసుకోకుండా అన్ని టైంకి చేసుకుంటామండి. టిప్ నచ్చిందా? నచ్చితే మీరు కూడా ఇట్లాగే ట్రై చేయండి. అండ్ ఇప్పుడైతే నేను మీకు ఇండియన్ బ్రాండ్ అయినటువంటి మామార్త్ గురించి కొంచెం మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. మన బ్లాగ్లోకి వెళ్లే ముందు, ఇప్పుడు చలికాలం కదండి, సో పిల్లలకి స్కిన్ అనేది డ్రై అవ్వకుండా వాళ్ళకి ఉపయోగపడేటటువంటి ఒక మంచి ప్రోడక్ట్ మీతో చూపించాక మనం రిమైనింగ్ బ్లాగ్ అనేది అయితే చూద్దాము. ఇది వచ్చేసి మామాఅర్త్ నుంచి మిల్కీ సాఫ్ట్ బాడీ లోషన్ ఫర్ బేబీస్ అండి. దీంట్లో మనకి మిల్క్, క్యాలెండర్, ఓట్స్ ఈ ఇంగ్రీడియంట్స్ ఉండడం వల్ల మీరు స్కిన్ మీద అప్లై చేశాక పిల్లలకి స్నానం చేయించాక చక్కగా అప్లై కనుక చేశారనుకోండి, స్కిన్ డ్రై అవ్వకుండా హ్యాపీగా వాళ్ళు మంచిగా ఉంటుంది. అండ్ మంచి ఫ్రేగ్రెన్స్ కూడా ఉంటుంది, మైల్డ్ ఫ్రేగ్రెన్స్, చాలా బాగుంటుంది. ఇది 0+ ఇయర్స్ నుంచి యూజ్ చేయొచ్చండి. డెర్మటాలజికల్గా టెస్ట్ అయినటువంటి pH బ్యాలెన్స్డ్ ఉన్నటువంటి ప్రోడక్ట్ అనమాట. అండ్ మేడ్ సేఫ్ సర్టిఫైడ్ ప్రొడక్ట్స్. మనందరికీ తెలుసు మామార్త్ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఆల్ న్యాచురల్, కెమికల్ ఫ్రీ అండ్ మేడ్ సేఫ్ సర్టిఫైడ్ కాబట్టి హ్యాపీగా మీ బేబీస్ కోసం తీసుకోవాలి అంటే ఈ బాడీ లోషన్ తీసుకోవచ్చండి. 0+ ఇయర్స్ నుంచి కూడా ఉపయోగించవచ్చు. మీరు తీసుకోవాలంటే దీని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ లింక్ ద్వారా మీరు హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఈ ప్రోడక్ట్ని మామార్త్ అఫీషియల్ యాప్ ఆర్ వెబ్సైట్లో తీసుకుంటే మీకు స్క్రీన్ మీద హౌస్వైఫ్ 2022 అనే కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ఉపయోగిస్తే మీకు ఈ ప్రోడక్ట్ వర్త్ ఎంతైతే రేట్ ఉంది దాని మీద 20% డిస్కౌంట్ అయితే వస్తుంది. అలాగే మనకి అఫీషియల్ మామార్త్ యాప్ ఆర్ వెబ్సైట్ మాత్రమే కాకుండా అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ firstcry.comలో కూడా హ్యాపీగా ఈ ప్రోడక్ట్ అనేది అవైలబుల్ ఉంటుంది. మీరు కావాలంటే అక్కడైనా సరే పర్చేస్ చేయొచ్చు, బట్ అక్కడ కూపన్ కోడ్ అయితే అప్లికబుల్ ఉండదు. అండ్ మీకు మామార్త్ అఫీషియల్ యాప్ డౌన్లోడ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఆండ్రాయిడ్ ఆర్ ఐఓఎస్ యూజర్స్ ఎవరైనా సరే హ్యాపీగా యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే మీకు రెగ్యులర్గా ఉండేటటువంటి డీల్స్ అండ్ డిస్కౌంట్స్ అనేవి ముందుగా తెలుస్తాయి. అండ్ ఇంకొక మంచి విషయం ఏంటంటే మనం మామార్త్ నుంచి ఎప్పుడు ఏ ప్రోడక్ట్ ఆర్డర్ చేసినా కూడా వీడి యొక్క ఆర్డర్ ఐడిని రియల్గా పెంచేటటువంటి చెట్ల డీటెయిల్స్కి లింక్ చేస్తారు. సో వాళ్ళు 2025 కల్లా 1 మిలియన్ చెట్లను నాటాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ ఇనిషియేటివ్ తీసుకున్నారు. కాబట్టి మీరు హ్యాపీగా ఏదైనా ప్రోడక్ట్ ఆర్డర్ చేస్తే మనం ఎన్విరాన్మెంట్ కూడా ఇండైరెక్ట్గా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. అండ్ ఈ ప్రోడక్ట్స్కి ఎంత ప్లాస్టిక్ అయితే యూజ్ చేస్తారో అంత ప్లాస్టిక్ని వాళ్ళు రీసైకిల్ కూడా చేస్తారండి. ఎవ్రీ మంత్ 240 మెట్రిక్ టన్ పైగా వాళ్ళు ప్లాస్టిక్ అయితే రీసైకిల్ చేస్తూ ఉంటారు. 1 మెట్రిక్ టన్ అంటేనే 1000 kgs కాబట్టి మీరు ఆలోచించవచ్చు ఎంత ప్రోడక్ట్ అనేది వాళ్ళు రీసైకిల్ చేస్తూ ఉంటారు అనేది. సో ఈ విధంగా ఒక మంచి మేడ్ సేఫ్ సర్టిఫైడ్ ప్రోడక్ట్స్ని తయారు చేయడమే కాకుండా ఎన్విరాన్మెంట్ కేర్ కూడా తీసుకుంటుంది. కాబట్టి మీరు మీ బేబీస్కైనా మీకేమైనా ప్రొడక్ట్స్ తీసుకోవాలంటే హ్యాపీగా మామార్త్ని ట్రస్ట్ చేసి తీసుకోవచ్చు. ఇప్పుడు మన మామార్త్ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఆఫ్లైన్ స్టోర్స్లో అవైలబుల్గా ఉన్నాయండి. మీరు ఏమైనా కావాలంటే హ్యాపీగా మీ నియర్ బై స్టోర్లో షాపింగ్ చేయొచ్చు. అండ్ ఇంకా ఇప్పుడు నేను స్టార్ట్ చేసింది అయితే పని బ్రేక్ఫాస్ట్ చేశాక మొదలు పెట్టానండి. ఎందుకంటే ఉదయాన్నే మనం ఇక ఫస్ట్ టిఫిన్ తింటేనే కదా మన పనులు ముందుకు సాగేది. సో ఇవాళ ఈజీగా అయిపోతుందని చెప్పేసి చపాతీ చేశాను. చపాతీకి ఆల్రెడీ తేజుకి కర్రీ ఉంది, సో తను తినడం, నేను ఏదో చట్నీతో అడ్జస్ట్ అయిపోయాను. ఇంకా ఆ తర్వాత మా వారు కూడా ఇవాళ ఏదో కొంచెం బిజీగా ఉందని త్వరగా వెళ్ళిపోయారండి. పనులు చేసుకోవాలంటే కొన్ని మనకు అలాగే కలిసి వస్తూ ఉంటాయి అనమాట. సో ఆయన కూడా అర్లీగా వెళ్ళిపోవడం, అండ్ వాడికి స్కూల్ లేదు కాబట్టి నేను ఇంట్లోనే ఉండడం వల్ల నాకు ప్రెషర్ లేదు. అంటే ఇవాళ నేను చేసుకోవాలనుకున్న పని అయ్యో చేయగలనా లేదా అనే టెన్షన్ లేకుండా
ఈజీగా కూల్గా అయితే చేసేసాను. అండ్ మామూలుగా అయితే అసలు 4 పక్కల బూజు తీస్తే అయిపోయేదానికి ఈ సీలింగ్ ఉండడం వల్ల ఎంతసేపు పట్టిందంటే ప్రతి ఒక్క డిజైన్కి ప్రతి ఒక్క కార్నర్లో మనకి అంటే కెమెరాకి కనిపించదు కానీ చాలా చాలా దుమ్ముంది. 5 నిమిషాలు అయ్యే పని 20 నిమిషాలు పడుతుందనమాట. ఎన్ని పలకలుగా మనకి స్క్వేర్స్ ఉన్నాయో రెక్టాంగిల్స్ అన్ని ప్లేసుల్లోకి వెళ్ళి క్లీన్ చేయాల్సి వస్తుంది. అండ్ పైన దులపడమేనండి ఇవాళ నేను స్టార్ట్ చేసిన పని. ఇంకా దాని తర్వాత పడిన డస్ట్ ఒక్కొక్క రూమ్ అంతా కూడా సర్దుకుంటూ వస్తాను ఇవాళ. సో అంటే మీకు ఆల్రెడీ నేను మాట్లాడిన విషయాలన్నీ మీకు చివరిలో వస్తాయి. బట్ స్టిల్ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు నేను చేసే వర్క్ నా మైండ్లో ఉంటుంది కదా, అది మీకు చెప్తా ఉన్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ తర్వాత కుదరదు అనే ఇబ్బంది వచ్చిందనుకోండి, పని అలాగే పడిపోతుంది. సడన్గా రియలైజ్ అయ్యాను అనమాట. అందుకని చెప్పేసి అనుకోకుండా వెంటనే స్టార్ట్ చేసేసాను. ఇది కొంచెం క్లీన్ చేసేసుకుంటే అంటే మన పెద్దవాళ్ళు కూడా అదే ఆలోచించారు. కనీసం 2-3 నెలలకు ఒక పండగ ఇలాంటిది మంచిది వచ్చినప్పుడు అలా దులిపేస్తూ ఉన్నాం అనుకోండి, ఇల్లు ఎప్పుడు నీట్గా ఉంటుంది, మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం కదా. సో మొత్తానికైతే ఇక నేను ఈ స్టిక్ పట్టుకొని చిన్నగా ఈ పని అయితే స్టార్ట్ చేశాను. సో చూడండి, మళ్ళీ కలుద్దాం. అమ్మయ్య, బేసిక్ క్లీనింగ్ అయితే అయిపోయిందండి. మొత్తం అంతా కూడా వాష్ ఏరియాలు, అలాగే టాయిలెట్స్, హాలు, బెడ్రూమ్, కిచెను, మా బయట కూడా అంతా కూడా డస్టింగ్ చేసేసాను. సో ఇప్పుడు ఏంటంటే మనకి పైన బూజులంతా ఏం లేవు, అన్నీ క్లియర్ చేశాను. ఇంకా ఒక్కొక్క రూము కొంచెం కొంచెం తీసుకుంటా క్లియర్ చేసుకుంటా రావాలి. సో ఇంకా రిమైనింగ్ వర్క్స్ ఏమేమి చేయగలను అనేది మీతో షేర్ చేస్తాను. ఎందుకంటే ఒక్కొక్క వస్తువు తీస్తూ చేయడం అనేది చాలా టైం పడుతుంది కదా. సో ఇప్పుడే కాస్త పాలు స్టవ్ మీద పెట్టేసి వచ్చాను. సో పాలు కాగితే కొంచెం ఒక కప్పు కాఫీ స్ట్రాంగ్గా తాగేసి
దెన్ మిగతా వర్క్స్ అయితే చేసుకుంటాను. ఈ లోపల ఇగోండి కింద ఉన్న చిన్న చిన్న వస్తువులు ఉన్నాయి కదా, ఇప్పుడు కొంచెం ముక్కుకి గుడ్డ కట్టుకొని ఇంకొకటి దులిపి అన్నీ కూడా సర్దుతూ ఉంటాను. అండ్ ఇది అంతా కూడా అంతా దుమ్ము అంతా దులిపేది కొంచెం ఎక్కువ టైం పడుతుంది, ప్లస్ మనకి నీరసం కూడా వస్తుంది కాబట్టి కాస్త ఒప్పుకున్నప్పుడే చేసుకోవాలి. మళ్ళీ న్యూ ఇయర్ లోపల మళ్ళీ ఏ అడ్డం వచ్చినా ఇబ్బంది పడకుండా చక్క పని అంతా అయిపోవాలి కాబట్టి ఈరోజు మ్యాక్సిమం లక్కీగా ఏంటంటే తేజుకి నాకు లంచ్ కూడా హడావిడి లేదు, తనకి స్కూల్కి హాలిడే ఇచ్చారు, హ్యాపీగా వాడి ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి నిదానంగా వంట చేయొచ్చు. సో వంట హడావిడి కూడా లేదు, బ్రేక్ఫాస్ట్ చేసేసాము. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా ఈ పని అయితే మొదలు పెట్టుకున్నాను. ముందైతే అంత బూజులు దులిపేసి షెల్ఫ్ దులిపేసి చిన్నగా కిటికీలు వస్తువులు ఒక్కొక్కటి జరిపి దులిపి సరి చేసుకుంటూ వస్తాను. సో నేను మిగతా పనులన్నీ కూడా మీకు బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూపించుకుంటా. ఇల్లు మొత్తం కూడా ఫైనల్గా క్లీన్ అయిపోయాక ఎలా ఉందో మీకు చూపిస్తాను. అండ్ కిచెన్ కూడా కంప్లీట్గా మార్చేయాలని ఉందండి నాకు. అంటే ఏం లేదు, లోపల ఉన్న షెల్ఫ్లు తీసేసి ఆ డబ్బాలన్నీ కూడా నాకు హైట్గా ఉండడం వల్ల తీసుకోవడానికి కుదరట్లేదు. కొన్ని ఎక్కువ రోజులు తీయకపోయేసరికి వెనకాల ఉండి అవి పాడైపోతున్నాయి. సో కిచెన్కి సంబంధించి కూడా ఒక చిన్న ఐడియా ఉంది నాకు. సో ఆ షెల్ఫ్లోంచి తీసేసి కిందే పెట్టేసేద్దాం అని అనుకుంటున్నాను. సో ఏం చేస్తాను అనేది నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే ఆ షెల్ఫ్లో ఉన్నా కూడా నాకు యూజ్ అనిపించట్లేదు. నేను అందులో ఉన్న వస్తువులను ఈజీగా తీసుకోలేకపోతున్నాను, ఎందుకంటే స్టవ్ దగ్గరేమో నాది 4 బర్నర్ కదా. సో నేను స్టవ్ మీదుగా వెళ్ళి తీసుకోవాలంటే కుకింగ్ చేసేటప్పుడు ఏదైనా మనకి ఏదైనా అవసరం అవుతుంది. సో అదొకటి కుదరట్లేదు. యువతలు ఉన్నవేమన్నా ఓకే, కింద షెల్ఫ్ బాగానే ఉంది కానీ పైనవి కుదరట్లేదు. సో ఆ పైన ఉన్నవన్నీ కూడా తీసేసి ఎక్కడైనా కిందే ఒక చోట సర్దేద్దాం అని అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి కూడా ఉందండి, ఏదైనా కప్బోర్డ్ వర్క్ లాగా నేనే చేయించుకుందాము సపరేట్గా అనేసి ఆలోచిస్తున్నాను. కాస్ట్ ఎక్కువే అవుతుంది, బట్ కొన్ని చిన్న చిన్నవి మనకి చేతికి అందుబాటులో ఉండేవైనా హ్యాండీగా ఉంటే బాగుంటుంది కదా. సో అలా ఆలోచించి ఈరోజైతే మొత్తం అన్నీ కూడా తీసేసి ముందు షెల్ఫ్లంతా దులిపేసి వాటిని నీట్గా సర్దేసిన తర్వాత నేను వాటిని ఇంకెక్కడ పెట్టాలి అనేది ఆలోచిస్తాను. బట్ ఈ లోపల కొంచెం నా బెడ్రూమ్లో దుప్పట్లు ఇవన్నీ సరి చేసి ఆ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ అంతా కూడా చేసేసుకున్న తర్వాత అప్పుడు హాల్ కూడా ఫినిష్ చేసేసి ఈరోజు ఈ 3 ఫినిష్ చేస్తాను. ఓపిక ఉంటే కిచెన్లోకి వెళ్తా, లేదంటే కిచెన్ వర్క్ రేపు చేస్తానండి. మీకు కిచెన్ది కంప్లీట్గా సపరేట్ వీడియోలాగా అప్లోడ్ చేస్తాను. సో ముందైతే ఈ పనుల వరకు చేశాను, ఇంకా రిమైనింగ్ ఈ వర్క్స్ అన్నీ కూడా మీకు నెక్స్ట్ కమింగ్ బ్లాగ్లో చూపించి, అండ్ కిచెన్ది కూడా కంప్లీట్ క్లీనింగ్, అసలు ఎంత గజిబిజిగా ఉందో నా కిచెన్ నేను చెప్పాలంటే మీకు అర్థం కావట్లేదు. సో దానంతా కూడా లైన్ చేసేసుకుంటాను. అంతేనండి ఇవాళ వీడియో. మీరు అన్నారు కదా ఇంతకుముందు నేను ఆల్రెడీ నా బెడ్రూమ్ క్లీనింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఇంకా ఇంత ఫాస్ట్గా స్టార్ట్ చేసేసారు అన్నారని చెప్పి నేను కూడా కొద్ది రోజులు ఆగాను. అంటే మనకి కరెక్ట్గా అకేషన్కి ముందు క్లీన్గా ఉంటే అదొక హ్యాపీనెస్ ఉంటుంది కదా. సో కొంచెం ఆగి స్టార్ట్ చేద్దామని ఆలోచించి ఇక 24వ తారీఖు వచ్చింది, ఇంకొక 1 వీకే కదా, చిన్నగా చేసేసుకుంటే అయిపోతుంది. మీలో కూడా ఎవరైనా స్టార్ట్ చేయకపోతే స్టార్ట్ చేసి హ్యాపీగా క్లీన్ చేసేసుకోండి. అండ్ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అంటే క్రిస్మస్ పండుగ జరుపుకునే వాళ్ళందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ అండి. సో ఇప్పుడైతే నేను ఇంకా ఎక్కువ ఆలస్యం చేస్తే కష్టం. కిచెన్ అంతా అయిపోయింది కదా, పాలు స్టవ్ మీద పెట్టి అవి కాగుతూ ఉన్నాయి. తర్వాత ఒక కప్పు కాఫీ తాగేసి ఇంక నేను ఇమ్మీడియట్ నా పనిలోకి వెళ్ళిపోతాను. అండ్ మీకు అంతా కూడా రిమైనింగ్ క్లిప్స్ నెక్స్ట్ వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. ఈ రోజుకైతే ఇక్కడితో స్టాప్ చేసేస్తానండి. హోప్ ఇవాళ ఈ క్లీనింగ్ మోటివేషన్ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ హ్యాపీ వాచింగ్. బాయ్.